गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो वदन्याय कृष्ण प्रेमायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विते नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 బుక్స్ అక్కడ పెట్టండి ఇప్పుడు తీసి పెడితే కొంచెం ఎవరన్నా 2-3 పెట్టండి భగవద్గీత కృష్ణ బుక్ తీస్తే డిస్ప్లే చేయండి హరే మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరం యత్ప్రాతామహం వందే శ్రీగురుం దీనతారం పరమాత్మ హరే కృష్ణ. ఈరోజు మనం ఇక్కడ కొండాపూర్ గ్రామంలో రెండోసారి ఇక్కడ నగర సంకీర్తన అదేవిధంగా కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ ప్రవచనం చెప్పుకుంటున్నాము. సో ముఖ్యంగా ఈరోజు ఎవరి బర్త్డే? ఎక్కడ అమ్మ? నిష్మియా? నిష్మి బర్త్డే సందర్భంగా హరే కృష్ణ. సో మనం ఇక్కడ ప్రోగ్రాం ఏర్పడింది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సో విష్మికి అది ఆరా నిష్మి ఓకే, నిశాంత్ నిష్మి ఓకే కూర్చోండి. సో ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 9 years అయిపోయింది, 8 years అయిపోయింది. సో భగవంతుడు భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్తున్నారు, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః తత్వాదేహం పునర్జన్మనైతి మామేతి స్వార్థం. సో భగవంతుడి యొక్క జన్మ దివ్యమైనటువంటిది. జన్మ కర్మచమే దివ్యం, దివ్యం అని చెప్తున్నారు అన్నమాట. మన జన్మ చూసినట్లయితే మనము మన కర్మ ఫలాన్ని అనుభవించడానికి ఈ లోకాల్లో జన్మలు తీసుకుంటాం అన్నమాట. అందుకే మనం ఏమంటారు, నిత్య బద్ధులు అంటారు, మనం బద్ధాత్ములు అన్నమాట. సో కానీ భగవంతుడు మరి ఈ లోకంలోకి ఎందుకు అవతరిస్తారంటే ఇలాంటి నిత్య బద్ధ స్థితిలో ఉన్నటువంటి బద్ధుల్ని, జీవుల్ని ఆకర్షించడానికి. ఎందుకంటే ఏ విధంగా అయితే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారో భగవంతుడు బిడ్డలం కాబట్టి మనందరం కూడా భగవంతుడి యొక్క అంశలం కాబట్టి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సస్థానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. మమైవ అంశ, భగవంతుల్లోని అంశ కాబట్టి మనందరం. సో భగవంతుడు పాపం పిల్లలు ఏ విధంగా ఎన్ని తప్పులు చేసినా కానీ పాపం తల్లిదండ్రులు ఇంటికి రావాలని కోరుకుంటారు, పిల్లలు వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉండాలని కోరుకుంటారు. ఆ విధంగా మన వెంటనే ఆయన పరమాత్మగా వస్తూ ఉంటారు. మన హృదయంలోనే మనం ఏ జన్మ తీసుకున్నా సరే, మానవ జన్మ తీసుకున్నా, జంతు జన్మ తీసుకున్నా, దేవత జన్మ తీసుకున్నా, సో మనతోనే ఉంటాడు. ఎందుకు? మనం భగవంతుడి యొక్క అంశాలు మనని ప్రేమిస్తున్నాడు కాబట్టి. భగవంతుడు తల్లిదండ్రులు మన మీద ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి కాబట్టి మనని కేర్ తీసుకుంటారు అన్నమాట. అదేవిధంగా భగవంతుల్లోని అంశ, భగవంతుడి యొక్క ఉన్నత స్థితి, ఉన్నత శక్తి అయినటువంటి మనని ఆయన ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటాడు. కాబట్టి మనము ఇక్కడ జన్మించాము అంటే, ముఖ్యంగా మానవ జన్మ మనకి వచ్చింది అంటే ఎంతో అదృష్టవంతులు అని చెప్పచ్చు. భగవంతుడు సృష్టి చేసినప్పుడు, ముఖ్యంగా బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు మానవ జన్మ వచ్చినప్పుడు ఎంతో సంతోషించారన్నమాట. అన్ని జంతువుల సృష్టి అనేక
జీవరాశుల యొక్క సృష్టి చేస్తే ఎక్కడ కూడా బ్రహ్మదేవుడు కూడా సంతోషం చెందలేదన్నమాట. కానీ ఎప్పుడైతే మానవ జన్మ సృష్టి జరిగిందో అప్పుడు ఆయన సంతోషపడ్డాడు. ఇంకా చాలు, ఇది పర్ఫెక్ట్ అని అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఎందుకు పర్ఫెక్ట్ అంటే అది సాక్షాత్ భగవంతుడు లాంటి రూపమే. మనకి ఎలాంటి రూపం ఇచ్చాడు భగవంతుడు? తన తండ్రి లాంటి రూపమే ఇచ్చాడు. కృష్ణుడు ఎలా ఉంటాడు? మనలాగానే ఉంటాడు. మనం కృష్ణులాగా ఉంటాము, వాస్తవానికి మనం కృష్ణులాగా ఉంటాము. సో కృష్ణుడు ఎలా ఉన్నాడంటే పుత్రుడు ఎలా ఉంటే తండ్రి ఎలా ఉన్నట్టు, తండ్రి ఎలా ఉంటే అట్లా పుత్రుడు ఉన్నట్లుగా మనం ఎందుకు రెండు చేతులతో ఉన్నాము అంటే మన తండ్రి అయినటువంటి పితాహమస్య జగతో మాతా దాత పితామహ. కృష్ణుడికి రెండు చేతులు ఉంటాయి కాబట్టి మనకి రెండు చేతులు ఉన్నాయి. అట్లనే రూపం కూడా కృష్ణుడి లాంటి రూపమే మనకు కూడా ఇచ్చారు. కాబట్టి ఇంతకన్నా గొప్ప సృష్టి ఏం లేదంట. అందుకే మానవ జన్మ అనేది ఎంతో ఉన్నతమైనటువంటిది అన్నమాట. ఉన్నతమైనటువంటి సృష్టి భగవంతుడి యొక్క సృష్టిలో, బ్రహ్మ సృష్టిలో ఉన్నతమైనటువంటి సృష్టి ఏంటంటే మానవ జన్మ. సో కాబట్టి ఇలాంటి మానవ జన్మ వచ్చిన తర్వాత మరి మళ్ళీ ఏం చేయాలంటే మనం మన ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? మన ఇంటికి పోవాలి. ఎక్కడ మన ఇల్లు? గోలోక బృందావనం. మీ అందరు చదువుకున్నారు కాబట్టి భగవద్గీత మీకు తెలుస్తుంది. కొండపల్లి గ్రామస్తులకి అందరికీ తెలియదు. మన ఇల్లు కొండపల్లి అనుకుంటున్నారు, లేకుంటే తెలంగాణ అనుకుంటున్నారు. మన ఇల్లు ఇది కాదు, వాస్తవమైనటువంటి ఇల్లు ఇది. సుమ్మనే అంటే ఊరికే కొద్దిసేపు ఇక్కడ ఉన్నామన్నమాట. పిల్లలు ఎలా అయితే నది ఒడ్డుకు వెళ్తారు కదా, తల్లిదండ్రులు పిల్లలు, అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఆ ఇసుకలో పెద్ద పెద్ద ఇల్లు కట్టేస్తారు అనమాట. టక్ అన్ని. ఇక్కడ రా పోదాం, 5 గంటలైంది వెళ్ళిపోవాలి, మనం సంధ్య అవుతుందంటే లేదు నా ఇల్లు నాది, ఇవన్నీ కూడా చూసుకోవాలనుకుంటుంది. సో అట్లనే మనం ఏంటంటే ఈ లోకంలో చేసేటువంటి ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. మన నిజమైనటువంటి ఇల్లు, మన నిజమైనటువంటి వాసము ఎక్కడ ఉంటే వైకుంఠము అంటాం, మనం గోలోక బృందావనము అంటాం. సో కాబట్టి మనము మరి మానవ జన్మ వచ్చిన తర్వాత ఏం చేయాలి? మరి కృష్ణుని తెలుసుకుంటేనే ఆ యొక్క గోలోకానికి లేదా కృష్ణ లోకానికి వెళ్తామన్నమాట. అందుకే భగవద్గీతలో ఏమన్నారు? సో 4వ అధ్యాయంలో జన్మ కర్మచమే దివ్యం. ఆయన ఒక జన్మ కర్మ, మరి ఆయన పుట్టుక గురించి, ఆయన చేసినటువంటి పనుల గురించి మనం తెలుసుకోవాలి. సో ఏం చేశారు కృష్ణుడు? మేజర్గా ఎక్కువ సంవత్సరాలు బృందావనంలో ఉన్నప్పుడు ఎక్కడ ఆవిర్భవించాడు కృష్ణుడు? మధురలో ఆవిర్భవించాడు. ఎలా ఆవిర్భవించాడు? ఎన్ని చేతులతో ఆవిర్భవించాడు? 4 చేతులతో ఆవిర్భవించాడు. ఏ పిల్లవాడైనా సరే అట్లా ఆవిర్భవిస్తాడా? 4 చేతులతో. ఏ పిల్లవాడైనా పుట్టగానే మాట్లాడతాడా? కానీ కృష్ణుడు 4 చేతులతో ఆవిర్భవించడం, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది అన్నమాట. సో కానీ అంటే అది దివ్యమైనటువంటి అవతారం, అంటే మనలాంటి సాధారణ జన్మ కాదనమాట. సో కాబట్టి మళ్ళీ కృష్ణుడు చెప్తాడు, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకోమన్నాడు? బృందావనం తీసుకెళ్ళండి అని చెప్తాడు. ఎవరింటికి? నంద మహారాజు ఇంటికి తీసుకెళ్ళండి నన్ను అని అంటారు. మరి ఆల్రెడీ దేవకి వసుదేవులు ఎక్కడున్నారు? కంసుడు యొక్క జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న వాళ్ళని ఎట్లా పోతారు పాపం? సో కృష్ణుడు నన్ను తీసుకెళ్ళండి అన్నాడు అంతే. ఆయన మాట వింటే చాలు, అప్పుడు ఆయన దారి అంతా ఏర్పాటు చేస్తారు. ఆ జైలు యొక్క గేట్లన్నీ ఓపెన్ అయిపోయినాయి. అందరూ నిద్రపోతున్నారు. మధ్యరాత్రి అందరూ నిద్రపోతుంటే ఆయన జైలు కృష్ణుడిని చేతిలో పట్టుకోగానే వసుదేవుడు ఆ దారి ఏర్పడుతూనే ఉంది. ముందు గేట్లు ఓపెన్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. అదేవిధంగా యమున ముందుకు వచ్చిన తర్వాత పైన వర్షం పడుతుంది. అనంతశేషుడు వచ్చి గొడుగు పట్టిండు పడగా. అదేవిధంగా యమున నది వచ్చేసింది, నది కూడా దారి ఇస్తుంది అన్నమాట. సో కాబట్టి కృష్ణుడి మాట మనం పాటించినట్లయితే, దాన్ని ఆచరించడానికి ప్రయత్నించినట్లయితే అన్ని వ్యవస్థలన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ప్రకృతి అంతా సహకరిస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా కృష్ణుడు మరి భగవద్గీతలో మనకి ఏం చెప్పారంటే, మన్మన భవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామే వైశ్య సత్యంతే ప్రతిజాని ప్రియోషమే. మన్మన, నా గురించి ఆలోచించండి. మనసులో మనం ఏం ఆలోచిస్తుంటాము? చాలా విషయాలు ఆలోచిస్తుంటాం, భౌతిక విషయాల గురించి. ఇల్లు కావాలి, ధనం కావాలి, సినిమాలు చూడాలి, ఇవన్నీ ఆలోచిస్తుందా లేదా? సో ఎక్కడ సౌండ్ వస్తే అక్కడ ఉరకాలి. ఏదో డప్పులు కొడుతున్నారంటే తక్కువ పిల్లలు ఏం చేస్తారు? అక్కడ ఏదో ఉందని అట్రాక్షన్ అనమాట, ఉరుకుతారు అన్నమాట బయటకి. సో కానీ మనం
నిజమైనటువంటి శబ్దం అంటే కృష్ణుడి యొక్క నామము, హరికథ, హరినామం వినుకుంటే ఈ భౌతికమైనటువంటి శబ్దాలన్నీ మనని ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి అందుకే మనం దివ్యమైనటువంటి శబ్దం ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. సో కలియుగంలో ముఖ్యంగా భగవంతుడి యొక్క నామము, హరికథ కూడా ఆ విధంగా మనం ఎప్పుడు కూడా హరికథను వినాలి. హరికథ అంటే భగవంతుడు చేసినటువంటి లీలలన్నీ కూడా ఉన్నదా? కృష్ణ బుక్ ఉందా? తెచ్చారా? కృష్ణ బుక్, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అనేటువంటి గ్రంథం తీసుకురండి ఒకటి. సో కాబట్టి ఆ యొక్క కృష్ణుడు చేసినటువంటి, భగవంతుడు చేసినటువంటి ఈ లోకంలో లీలలు చాలా ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనం ఏమి వినాలి అంటే, మనం టీవీ ఆన్ చేస్తే టీవీ బంద్ చేయమనమాట. ఈ ఛానల్ ఆ ఛానల్ ఓపెన్ చేస్తూనే ఉంటాం మనం. సో ఇందులో అన్ని లీలలు ఉంటాయి. కృష్ణుడు ఒక హీరోలాగా చిన్నప్పుడే పూతన, అగాసుర, బకాసుర, శకటాసుర, ధేనుకాసుర ఇలా అనేక మంది రాక్షసులు వస్తారు. సో అదేవిధంగా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. ఇంకా ఏం చేస్తాడు కృష్ణుడు? శరత్ పూర్ణిమ రోజు రాసలీల చేస్తాడు గోపికలతో. ఇంకా ఏం చేస్తాడు కృష్ణుడు? బృందావనంలో రోజు పొద్దున్నే ఎడిగిపోతాడు, ఆవులను తీసుకొని అడవులకు వెళ్తాడు. గోపాష్టమి వస్తుంది కార్తీక మాసంలో. నెక్స్ట్ మనకి కృష్ణుడు 3 సంవత్సరాల వయసులో ఆవు దూడలను తీసుకొని అడవులకు పోతాడు. 5 సంవత్సరాలు వస్తే, నాన్న నేను పెద్దవాడిని అయిపోయినా ఇప్పుడు నేను ఆవులను కాస్తానని ఏం చేస్తాడు? గోపుడు అయిపోతాడు. అంటే గోవులను తీసుకొని అడవులకు పోతా అంటున్నాడు. సో కాబట్టి లేదు నువ్వు చిన్నవాడు, ఇంకా పెద్ద వయసు రాలేదంటే, లేదు నేను చాలా పెద్దవాడిని అయిపోయాను, నేను ఆవుల్ని కాస్తానంటే, సో మరి ప్రూవ్ చేయాలన్నమాట. నువ్వు మరి ఆవులు నీ మాట వింటాయంటే, సో ఆవులు పిలిస్తే అన్ని ఆవులు వచ్చి ఎదురు ఉండేవి అన్నమాట. సో కాబట్టి ఆవులు బాగానే కంట్రోల్ చేస్తుంది కాబట్టి సో ఆ విధంగా పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా నందమహారాజు తప్పించుకోలేకపోయాడు. సో కాబట్టి కృష్ణుడు రోజు ఏం చేసేవాడు? ఆవులను తీసుకెళ్ళేవాడు వాళ్ళు. సో ఆవులను తీసుకెళ్ళినప్పుడు ఎవరితో వెళ్ళేవాడు? వాళ్ళ యొక్క బాలులు ఉంటారు, గోప బాలులందరితో కలిసి వెళ్ళేవాడు. వాళ్ళు వాళ్ళ అమ్మలు యశోదమాత ఇతర తల్లులు పట్టినటువంటి సద్ది మూట పట్టుకొని పోయేవాళ్ళు అన్నమాట. సద్ది మూట సంకలు వేసుకొని పోయేవాళ్ళు. అక్కడ లంచ్ చేసేవాళ్ళు. పోవటం అక్కడ చెట్టు కింద కూర్చొని మధ్యాహ్నం 12 గంటలు అయిందంటే మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణి వైష్ణవ అని మహాప్రసాదం తెచ్చుకున్నటువంటి అన్ని కూడా తినేవాళ్ళు. ఆ తినేటప్పుడు ఎలా తినేవాళ్ళు? ఒకటిది ఇంకొకటి తింటుంటేవాళ్ళు. సో అలా తింటూ ఏమైందంటే ఒకరి ప్లేట్లో ఇంకొకటి తింటూ అట్లా కృష్ణుడు ఏం చేశాడంటే ఒక నోట్లో ఇంకొకటి కూడా తింటాడన్నమాట. అలా తింటుంటే పైన బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. ఇదేంటి ఈయన పరబ్రహ్మ అంటున్నాడు, భగవంతుడు అంటున్నాడు, మరి ఈయన భగవంతుడు అయితే మరి ఇట్లా చేయకూడదు కదా అనేసి ఆయనకి డౌట్ వస్తుంది, ఈయన మరి అసలు భగవంతుడా కాదా అనేసి. సో అప్పుడు ఏం చేస్తారు? ఆయన గోవు దూడల్ని అదేవిధంగా గోప బాలుని కూడా అపహరిస్తాడు అనమాట. అక్కడి నుంచి ఎత్తుకొని పోతే ఏమవుతుంది? కృష్ణుడు అన్ని గోవు దూడలుగా అంతమంది గోప బాలులుగా ఎక్స్పాండ్ అయ్యి ప్రతి ఇంట్లో ఎవరున్నప్పుడు ప్రతి ఆవుకి పాలు పొర్లిపోతూ ఉన్నాయి, ప్రేమ పెరిగిపోతూ ఉంది. మా బిడ్డ వస్తుంది అనేసి వాత్సల్య రసం పెరిగిందనమాట. గోవత్స అంటే దూడ. సో ప్రతి ఆవుకి ఎనలేని ప్రేమ వచ్చేస్తుంది, ఆవు పాలుగా ధారలుగా గాడిపోతున్నాయి. సో అట్లనే ఇంటికి పోతే తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పుత్రుల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఎప్పుడు వస్తారా మా పుత్రులను ఎదురు చూస్తున్నారు. అట్లా 1 సంవత్సరం మొత్తం కూడా అలా జరుగుతుంది. సో ప్రతి ఇంట్లో బృందావనంలో ప్రతి ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఆవు దూడగా ఉన్నాడు, అదేవిధంగా గోప బాలుగా కూడా ఉన్నాడు. సో కాబట్టి ప్రతి గోపిక యొక్క కోరికని మాకు కృష్ణుడు పుత్రుడుగా కావాలని, కృష్ణుడు యొక్క ప్రేమ పొందాలి అన్నటువంటి కోరికని తీరుస్తాడు. సో కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో కృష్ణుడు రావాలని మీరు కోరుకుంటే కృష్ణుడు వస్తాడు. ఎవరికి కావాలి? ఎవరింట్లో కృష్ణుడు రావాలనుకుంటున్నారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అదేంటంటే కృష్ణుడు అక్కడెక్కడ హైదరాబాద్లోనూ గోలోకంలోనూ ఉన్నాడు, మరి వీటికి కొండపూడికి ఎట్టొస్తాడు? వస్తాడు. అదే అనమాట భగవంతుడు అంటే. సో అన్ని చోట్ల ఉండగలిగిన వాడు, సర్వాంతర్యామి. మన హృదయంలో ఆల్రెడీ ఉన్నారు. సో మన ఇంట్లో కూడా మనం కృష్ణుని పెట్టుకోవచ్చు. కృష్ణుని పెట్టుకొని మనం నామం చేస్తే కృష్ణుడు మన ఇంటికి వస్తాడు.
సో ఎంతసేపు నామం చేయాలి తెలుసా? మీ ఇంటికి కృష్ణుడు రావాలంటే రాణి మాతాజిని అడగాలి. ఎన్ని నామాలు చేయాలి? 1,00,000 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. సో ఈ నామం చేస్తే అంటే కృష్ణుడు ఎవరి యొక్క ఇంట్లో 1,00,000 సార్లు అంటే లక్షాధిపతి నామం 1,00,000 పలుకుతారో వాళ్ళ ఇంటికి కృష్ణుడు వచ్చేస్తాడు. అట్లనే వాళ్ళ హృదయంలో కృష్ణుడు విరాజమానుడై ఉంటారు. సో కాబట్టి మనం ఎంత వీలైతే అంత ఎక్కువగా నామం చేయాలి కలియుగంలో. ముఖ్యంగా ఈ కలియుగంలో కలియుగ ధర్మము హరినామం చేయడం అన్నమాట. సో కాబట్టి మనము తింటున్నా, పడుకుంటున్నా, లేచినా, ఎక్కడ చేస్తున్నా కూడా టైం వేస్ట్ చేయకుండా ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సో దాన్ని అభ్యాసం చేయటం కోసం మొదట మాల తీసుకొని మాలమేం చేస్తాము. తర్వాత మనం ఏ పని చేస్తున్నా సరే హరే కృష్ణ మంత్రం చెప్పుకోవచ్చు. సో మనకి బృందావనంలో న్యూ బృందావనం అని అమెరికాలో ఒక రాధిని మాతాజీ అని ఉంది. ఆమె చపాతీ వంట కృష్ణుడికి 56 వంటకాలు చేయాలన్నమాట. 56 వంటకాలు చేయాలి, జపమాలతో జపం చేయాలి. ఏమి సాధ్యమంటే ఆమె ఏం చేసింది? జపమాల ఎదురు తగిలిచ్చింది. సో ఇక్కడ పనిచేస్తుంది. పైన ఒక్కొక్క పూసం చూస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఒక పూసం చూడటం, ఇక్కడ పని చేయటం, అట్లా కూడా జపం చేసిన రోజులు అన్నది. సో ఆమె అందరి పనులు చేసేది. ఒకటే అన్ని కార్యక్రమాలు చేస్తుండేది. ఒకటే అర్చన, దేవుడి యొక్క సేవలు, అలంకరణ చేసేది. ఆమె కుకింగ్ చేయాలి, ఆమె శుభ్రం చేసుకోవాలి, టెంపుల్ అన్నీ ఒకటే చేసింది. అట్లా 18 సంవత్సరాలు చేస్తారన్నమాట. అమెరికాలో న్యూ బృందావన్ అని గోల్డెన్ టెంపుల్ ఉంటారు. ప్రభుపాద కోసం ఒక గోల్డెన్ టెంపుల్ కట్టారు. ప్రభుపాద మూర్తి గోల్డెన్ టెంపుల్ ఉంటారు. ప్రభుపాద మూర్తి ఆ యొక్క ప్రభుపాద ఉన్నటువంటి టెంపుల్ ఆ యొక్క దాన్ని గోల్డ్తో తయారు చేశారు శిష్యులందరూ. సో న్యూ బృందావన్ దాంట్లో సో అక్కడ రాధిని మాతాజీ అనే ఆమె 18 సంవత్సరాలు జగన్నాథ్ సేవ చేస్తుంది. సో అప్పుడు జగన్నాథుడు బలరాముడు కళ్ళలోకి వచ్చి నువ్వు బృందావనం వెళ్ళమని చెప్తారన్నమాట. సో మొదట్లో అంటే ఆమె సేవ వేరే వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నిస్తే సో బలరాముడు ఆమెను రక్షిస్తాడు. లేదా నువ్వే ఉండాలని చెప్తాడు. తర్వాత నేను బృందావనం పోవాలని చెప్తే బలరాముడు ఒప్పుకోలేదు. కానీ బలరాముడు కలియుగంలో ఏ విధంగా అవతరించాడు? నిత్యానంద ప్రభుగా అవతరించాడు. నిత్యానంద ప్రభు పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు. సో కాబట్టి నిత్యానంద ప్రభు కళ్ళలో వచ్చి నువ్వు బృందావనం పోని చెప్తాను. సో కాబట్టి ఆ విధంగా బృందావనం వచ్చేస్తున్నాను. బృందావనం వాస్తవంగా బృందావనం నిత్యంగా విరాజమానటువంటి కృష్ణ బలరాములు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి ఇక్కడ రమణరేతి కృష్ణుడు ఆవులు కాసినటువంటి ప్రదేశం అవన్నీ కూడా చూస్తారన్నమాట. అద్భుతంగా ఉంటుంది బృందావనం. మన సర్వమంగళ ప్రభు వచ్చారు బృందావనం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో బృంద అంటే తులసి వనం, తులసి అన్నమాట. వనము అంటే ఎక్కడైతే ఎక్కువ తులసిలు ఉంటాయో అవి బృందావనము అంట. సో కాబట్టి బృందావనం అంటే మన గ్రామాన్ని కూడా మనం బృందావనం చేసుకోవచ్చు. ఎక్కువ ఆవులు ఎక్కడైతే ఆవులు ఉంటాయో, ఎక్కడైతే తులసి వనం ఉంటుందో అక్కడ కృష్ణుడు ప్రజెంట్ అవుతాడు అన్నమాట. ఎందుకంటే కృష్ణుడికి ఇష్టమైనటువంటిది ఏంటిది? ఆవులు. అదేవిధంగా తులసి అనేది ఎంతో భక్తికి సింబల్. తులసి ఎంతో ప్రీతికరమైన. సో కాబట్టి మనం భక్తిలో ఎదగాలంటే ఏం చేయాలి? గోసేవ చేయాలి, ఆవులు పెట్టుకోవాలి, అదేవిధంగా తులసి చెట్లను పెంచుకోవాలి. అవి తులసి ఆకులు భగవంతుడికి అర్పణ చేయాలి. బృందాదేవి కాబట్టి బృందావనం అంటారు. ఆ యొక్క బృందావనానికి రాధారాణి బృందాదేవికి ఇన్ఛార్జ్ ఇస్తుంది అన్నమాట. నువ్వు ఈ యొక్క బృందావనాన్ని కాపాడాలి, రక్షించాలి, నువ్వు ఇన్ఛార్జిగా ఆమెని నియమిస్తుంది. సో బృందావన ఈశ్వరి ఎవరు? రాధారాణి. బృందావనికి ఈశ్వరి అంటే క్వీన్ ఎవరంటే రాధారాణి. సో కానీ బృందాదేవి ఎవరంటే తులసి అన్నమాట. సో కాబట్టి అందరూ కూడా బృందావనంలో రాధాకృష్ణుల యొక్క సేవ చేస్తూ ఉంటారు. సో మనం కూడా ఏం చేయాలి? బృందావనంగా ఆ యొక్క నిజమైనటువంటి బృందావనానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మన ఇంట్లో రాధాకృష్ణులు ఇక్కడ రాధా గోవింద యొక్క ఫోటో పెట్టుకున్నాం కదా, అలా రాధా గోవిందుల యొక్క ఫోటో కానీ అర్చా విగ్రహాలు కానీ పెట్టుకొని మనం భగవంతుడు సేవ చేయవచ్చు. మీకు రాధా గోవింద దర్శనం కావాలంటే సర్వమంగళ ప్రభు వాళ్ళ ఇంటికి రండి, దర్శనం అవుతుంది అనమాట.
సో ఆ విధంగా ఆయన బృందావనం నుంచి రాధా గోవిందులు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఫోటో రూపంలో కూడా మీరు ఇళ్లలో పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనం భగవంతుడి గురించి తెలుసుకోవటం కోసం సదవకాశం ఈ యొక్క మానవ జన్మలో మనకి లభించిందనమాట. సో ప్రభుపాదుల వారు పాపం ఆయన రోజుకి 2 గంటలే నిద్రపోతూ మనందరి కోసం రోజు ఇన్ని గ్రంథాలు రాశారనమాట. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ గ్రంథము, శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృత, శ్రీమద్ భగవద్గీత ఇవన్నీ కూడా రాశారు. సో కాబట్టి మనం ఏం చేయాలి, రోజు శ్రవణం చేయాలి, వినాలన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెము ప్రభుపాదుల వారు ఏం రాశారో చదువుదాం. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వాదేహం పునర్జన్మనైతి మామేతి. చెప్పిన మాటని మనము ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో దాన్ని మనం చూద్దాం. హరే కృష్ణ. సో 4వ అధ్యాయంలో 9వ శ్లోకం చెప్పండి. జన్మ కర్మ చ మే దివ్యం జన్మ కర్మ చ ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి చోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మించగా నా నిత్యధామమును పొందుతాడు. చెప్పండి. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మించక నా నిత్యధామమును పొందుతాడు. భాష్యం. దివ్యధామం నుండి భగవద్ అవతారణ గురించి ఇదివరకే 6వ శ్లోకంలో వివరించబడింది. భగవాను జన్మ గురించిన సత్యాన్ని అర్థం చేసుకోగలిగేవాడు అదివరకే భవబంధ విముక్తుడై ఉంటాడు. అందుకే ప్రస్తుత భౌతిక దేహాన్ని విడిచిపెట్టగానే వెంటనే అతడు భగవద్ రాజ్యానికి వెళ్తాడు. జీవుడికి అటువంటి భవబంధ విముక్తి ఎంత మాత్రమో సులభము కాదు. నిరాకారవాదులు యోగులు ఎంతో కష్టపడిన తర్వాతే పలు జన్మల తర్వాతనే ముక్తిని పొందుతారు. అయినా వారి పొందే ముక్తి అంటే భగవాన్ నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనం కావటం కేవలము పాక్షికమైనటువంటిది. అందులో ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ భక్తులు కేవలం భగవాన్ దేహము కలాపాల దివ్య స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈ దేహాన్ని ముగించిన తర్వాత భగవద్ధామాన్ని పొందుతాడే కానీ తిరిగి ఈ భౌతిక జగత్తుకు వచ్చే ప్రమాదానికి గురికాడు. భగవానికి అనేక రూపాలు అవతారాలు ఉన్నాయని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. అద్వైతమచ్యుతం అనాదిమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమాత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. అలాంటి అనేకమైనటువంటి దివ్య భగవద్ రూపాలు ఉన్నప్పటికీ అవన్నీ సమానమే, ఒకే భగవంతుడు. లౌకిక పండితులకు జ్ఞానులకు ఇది అర్థం కానిదైనా మనిషి ఈ యథార్థాన్ని పూర్తిగా నమ్మకంతో తెలుసుకోవాలి. వేదాలలో పురుష బోధిని ఉపనిషత్తు ఈ విధంగా చెప్పబడింది. ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్తవ్యాపి హృదయాంతరాత్మ. ఒకే భగవంతుడు తన విశుద్ధ భక్తులతో సంబంధంలో అనేకానేక దివ్య రూపాల్లో నిత్యముగా నెలకొని ఉంటాడు. ఈ వేదవాక్కు గీతంలోని ఈ శ్లోకంలో స్వయంగా భగవానుచే ధృవీకరించబడింది. వేద ప్రమాణము భగవాని ప్రమాణములనే బలం మీద ఈ సత్యాన్ని అంగీకరించి తాత్విక కల్పనలతో కాలం వృధా చేయని వాడు మహోన్నతమైన పరిపూర్ణ ముక్త స్థితిని పొందుతాడు. విశ్వాసంతోనూ నిశ్చయంగానూ ఈ సత్యాన్ని అంగీకరించడం ద్వారా మనిషి ముక్తిని పొందుతాడు. తత్వమసి అనే వేదవాక్కు నిజానికి ఈ సందర్భంలో అన్వయిస్తుంది. శ్రీకృష్ణుడే పరమసత్యంగా అర్థం చేసుకునేవాడు లేదా
నీవే పరబ్రహ్మము భగవంతుడు అని భగవాన్తో పలికేవాడు తక్షణమే ఆ క్షణమే నిశ్చయంగా ముక్తి పొందుతాడు. తత్ఫలితంగా అతడు భగవాన్ని దివ్య సాంగత్యంలో ప్రవేశించడం నిశ్చయమై ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే అటువంటి శుద్ధవంతుడైనటువంటి శ్రద్ధావంతుడైనటువంటి భక్తుడు పూర్ణత్వాన్ని పొందుతాడు. ఇది ఈ కింద వేదవాక్యం ద్వారా ధృవపరచబడింది. తమేవ విదిత్వా అతి మృత్యుమేతి నాణ్యపంత విద్యతే అయనాయ. కేవలం భగవానుని అంటే దేవదేవుణ్ణి తెలుసుకోవటం ద్వారానే మనిషి జన్మ మృత్యువుల నుండి పరిపూర్ణ ముక్త స్థితిని పొందగలుగుతాడు. ఈ పూర్ణత్వాన్ని పొందడానికి వేరొక మార్గం లేదు. శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పినటువంటి వాటి అన్య ఉపాయం లేదు. అంటే శ్రీకృష్ణుని దేవదేవుడిగా అర్థం చేసుకునేవాడు నిశ్చయంగా తమో గుణంలోనే చేసుకోనని వాడు నిశ్చయంగా తమో గుణంలోనే ఉండిపోతాడని అర్థం. తత్ఫలితంగా అతడు తేన సీసాను నాటం ద్వారా అంటే తన లౌకిక పాండిత్యాన్ని అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించడం ద్వారా ముక్తిని ఏనాడు పొందలేడు. అటువంటి తత్వవేత్తలు లౌకిక ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన పాత్రలను నిర్వహించినా మోక్షానికి అర్హులు కాదు. అటువంటి గర్విత పండితులు భగవద్భక్తుని నిర్హేతుక కరుణచే వేచి ఉండవలసి ఉంటుంది. నిర్హేతుక కరుణకై వేచి ఉండవలసి వస్తుంది. అందుకే మనిషి శ్రద్ధతో జ్ఞానంతో కృష్ణ భక్తి భావన సాధన చేస్తూ ఆ రకంగా పూర్ణత్వాన్ని పొందాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సో ఇక్కడంతా తత్వం చెప్పారనమాట. ఎలా అంటే భగవంతుని అర్థం చేసుకోవాలంటే వేరే ఏం మార్గం లేదు, భక్తి మార్గం ఒక్కటే అని చెప్పారనమాట. భక్తి ద్వారా అయితే భగవంతుని సరళంగా తెలుసుకోవచ్చు. మరి భక్తి అంటే ఏంటంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదం. అంటే శ్రవణం ఆయన గురించి వినాలి, కీర్తనం ఆయన గురించి చెప్పాలి, స్మరణం ఆయన్ని స్మరించాలి, వందనం ఆయనకి ప్రేయర్స్ ఆఫర్ చేయాలి, ప్రార్థనలు, దాస్యం సేవ చేయాలి, సాఖ్యం ఆయనతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మనం ఆత్మనివేదనం అంటే మొత్తం శరణాగతి కావచ్చు అనమాట. మనసా వాచ కర్మన మనకు ఉన్నదంతా కూడా ఆయనకు సమర్పించవచ్చు. ఎందుకంటే 9 మార్గాల్లో మనం భక్తి చేయొచ్చు. ముఖ్యంగా వీటన్నింటిలో ముఖ్యమైనది ఏంటి అంటే ఆయన గురించి వినటం. సో ఎవరైనా మనం ఎవరి వైపు ఆకర్షించబడతాం ఈ లోకంలో? ఎవరైనా మన ఊరికి ఎవరైనా పెద్దలు వస్తున్నారనుకోండి, సచిన్ టెండూల్కర్కి వస్తే ఉరుకుతారా లేదా మీరంతా? చిరంజీవి వస్తే ఉరుకుతారా లేదా? లేకుంటే ఎవరైనా ధనవంతులు వస్తే వెళ్తారా లేదా? పొంగులేటి శ్రీనివాస్ వస్తే ఉరుకుతారా లేదా? రేవంత్ రెడ్డి వస్తే నరేంద్ర మోడీ వస్తే ఉరుకుతారా లేదా? ఎందుకు? వాళ్ళకి ఒక శక్తులు ఉన్నాయి, కొన్ని స్పెషల్ ఐశ్వర్యాలు ఉన్నాయన్నమాట. అట్లా భగవంతుడి యొక్క ఐశ్వర్యాల గురించి వింటే మనం భగవంతుడి వైపు ఆకర్షించబడతాం. సో అలా భగవంతుడికి 6 ఐశ్వర్యాలు ఉన్నాయన్నమాట. ఈ లోకంలో ఉన్నటువంటి సంపద, ఆయనకున్నటువంటి సంపద ఎవరికి లేదట. ఆయనకున్నటువంటి శక్తి వేరే వాళ్ళకి ఎవరికి లేదు. అదేవిధంగా ఆయనకున్నటువంటి అందం ఎవరికి లేదు. ఆయనకున్న జ్ఞానము, ఆయనకున్న వైరాగ్యము, ఇవన్నీ కూడా ఎవరికి లేవట. అట్లా 6 లక్షణాలు ఉంటాయి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యస్య చన్నాంబగ ఇది. ఆ విధంగా సంపూర్ణ ఐశ్వర్యము, సంపూర్ణ కీర్తి, సంపూర్ణ శక్తి, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము, సంపూర్ణ ఇంకా జ్ఞాన వైరాగ్యస్య అందము. సో కాబట్టి ఆయనకు మించినటువంటి అందగాడు ఎవరు లేరు. ఆయనకున్నటువంటి అందం ఎవరికి లేదు, ఏ అవతారానికి కూడా లేదు. అందుకే కృష్ణుడికి 4 లక్షణాలు ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. నారాయణుడికి 60 లక్షణాలు ఉంటాయి, 60 క్వాలిటీస్ ఉంటాయి. కృష్ణుడికి 4 ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏంటవి? కృష్ణుడికి ఉన్నటువంటి వేణు ఇంకెవరికి ఉండదు, వేణు మాధుని అంటారు. సో రెండోది లీలామాధురి. ఆయన చేసిన లీలలు ఎవరు ఏ అవతారం కూడా వచ్చి మీ ఇంట్లో వెన్నను దొంగిలించలేదు అన్నమాట. వాళ్ళు కృష్ణుడే ఇంటికి వచ్చేస్తాడు, దొంగతనం చేస్తాడు. కృష్ణుడు వెన్న కానీ ఏదైనా సరే దొంగిలించలేదు, మన హృదయాల్ని దొంగిలించుకొని పోతుంది అన్నమాట. సో వేణుమాధురి, లీలామాధురి, తర్వాత రూపమాధురి, ఆయన యొక్క అద్భుత సౌందర్యం. ఇంకోటి
ప్రేమ మాధురి. ప్రేమ మాధురి. సో వేణుమాధురి, లీలామాధురి, రూపమాధురి, ప్రేమ మాధురి, ఈ 4 ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటాయి. ఏ అవతారానికి కూడా ఉండదు అనమాట. అందుకే కృష్ణుడు అఖిల రసామృత సింధువు అంటారు. అఖిల రసాలకి ఆధారం అన్నమాట. సో అన్ని ఆయన నుంచే వస్తాయి అన్నమాట. అన్ని కళలు కానీ అన్ని రసాలన్నీ కూడా. సో కాబట్టి అలాంటి కృష్ణుడు యొక్క ఐశ్వర్యాల గురించి, గొప్పతనం గురించి వింటే సో మనము కృష్ణుడి వైపు చూడండి. సముద్ర మదనం జరిగినప్పుడు ఎవరు వస్తారు? గోమాత పుడుతుంది, ఇంకా లక్ష్మీదేవి కూడా వస్తుందన్నమాట. సో రాక్షసులు దేవతలు అంతా నిలబడ్డారు. లక్ష్మీదేవి మాకు కావాలి, మాకు కావాలి. ఆమె మాల పట్టుకొని ఎవరికి వేస్తుంది? కృష్ణుడికి వేస్తుంది, విష్ణువుకి వేస్తుంది అన్నమాట. సో అలా లక్ష్మీదేవి కన్నా కూడా అందంగా ఉంటాడట నారాయణుడు. సో కాబట్టి ఆ నారాయణుడే ఒకసారి మోహిని అవతారం ఎత్తినప్పుడు ఇంకా అందంగా ఉంటాడు అనమాట, స్త్రీలు ఉండాల్సినప్పుడు అట్లా. సో ఆ విధంగా భగవంతుడు హరే కృష్ణ. సో భగవంతుడు యొక్క అందము లక్ష్మీదేవి యొక్క అందం కన్నా గొప్పగా ఉంటుంది. సో ఈ విధంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కొంచెం తీసి పెట్టండి. హరే రామ హరే రామ, లేకుంటే వేరే దాంట్లో పెట్టండి. హరే కృష్ణ అది అది ఇవ్వండి లెక్క. హరే 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 రామ హరే. సో కాబట్టి మనం ఇలా తిలకం పెట్టుకోవట్లేదంటే కృష్ణుడి గురించి తెలియకపోవటం వల్ల, ఇలా కృష్ణ భక్తి చేయట్లేదంటే కృష్ణుడి గురించి తెలియకపోవటం వల్ల మనం అజ్ఞానంలో ఉండటం వల్ల చేయట్లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఈ యొక్క భగవద్గీత, ఈ భాగవత గ్రంథం చదివితే సో మనకి తగ్గియాలి, ప్రభు పెంచద్దు, తగ్గియాలి. అన్నీ ఏదున్నా కూడా తగ్గిస్తే సౌండ్. సో ఇలా చేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ యొక్క జ్ఞానంతో కృష్ణుడు అర్థమవుతారు అనమాట. అందుకే చదవటం కోసం, కృష్ణుని గురించి తెలుసుకోవటం కోసమే ఈ గ్రంథాలన్నీ కూడా రచించబడ్డాయి. సో కాబట్టి ఎవరింట్లో అయితే భగవద్గీత లేదో మీరు తీసుకోండి. ఇక్కడ ఎవరింట్లో లేదు చేతులు లేపండి. ఇక్కడ కొండాపూర్లో ఉందా? మీ అందరి ఇళ్ళలో భగవద్గీత ఉందా? వెరీ గుడ్. సో భగవద్గీత ఉంటే ఇది తీసుకోండి, భాగవతం తీసుకోండి. సరేనా? అక్కడ ఉన్నాయి బుక్స్. ఓకే. సో నెక్స్ట్ భగవద్గీత లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా భగవద్గీత చదవాలి. సో చదివితే మీకు కృష్ణుడి యొక్క అనుగ్రహం వస్తే మీకు అన్నీ వచ్చినట్లే, కృష్ణుడి యొక్క గొప్పతనం. సో ఇప్పుడు మన ఫైనల్గా సో మనకి హారతి ఉంటుంది, రాధా గోవింద యొక్క హారతి, శిల ప్రభుపాద యొక్క హారతి. అట్లే మనకి ప్రతి ఈ యొక్క కృష్ణుడి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఖమ్మంలో ఇస్కాన్ సెంటర్ రావాలి. ప్రతి ఆదివారం సత్సంగ కార్యక్రమం ఉంటుంది. ఎప్పుడేం రావచ్చు. ముఖ్యంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల లోపు, అంటే 4 గంటలు అన్నమాట. 11, 12, 1, 2 4 గంటల వరకు మీకు సంకీర్తన ఉంటుంది, హరినామ సంకీర్తన, భజనలు ఉంటాయి, భగవద్గీత ప్రవచనం ఉంటుంది, హారతి ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం ఉంటుంది. మీరు ఇంట్లో వండుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి ఆదివారము ఇస్కాన్కి రావచ్చు. అక్కడ ప్రసాదాలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి, వినొచ్చు, భగవంతుడి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. అలాంటి సదవకాశం మీకు ఉంది. ఎంతమంది వచ్చారు చెప్పండి సండే రోజు? కొత్త వాళ్ళు ఎవరు? కొండాపూర్ వాసులు ఎవరు ఎత్తట్లేదు చేతులు. వస్తారా సండే రండి. సండే రండి. సో మీరు అందరూ రావాలి. వచ్చి మీరు అక్కడ క్లాస్ విని భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకొని అలా చేస్తుంటే మీకు కృష్ణుడు అర్థమైపోతాడు. ఎలా జపం చేయాలి, ఎలా నామం చేయాలి, ఎలా భక్తి చేయాలి అని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హారతి రెడీ చేయండి ప్రభు. రెడీయా? భక్తుడి యొక్క హారతి అవుతుంది, కీర్తన కూడా అవుతుంది. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ